నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు శుభమైతే కాంగ్రెస్ పార్టీకి ఇది 100% అశుభం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అవార్డు చేయాలి అని విశ్వ ప్రయత్నం చేసిన కాంగ్రెస్కి ఆఖరికి ఎలక్షన్స్ నిర్వహించడం అనివార్యమైంది. అయితే దీంట్లో సమర్పేమంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి చాలా మందికి అనాసక్తి ఉంది. పోటీ చేసి ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మంది తమకు తాము వేసుకొని ఈ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీకి అర్హులు అయిన వాళ్ళు పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దీనికి కారణం గత బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకున్న డబ్బులు వాళ్ళు ఇప్పటి వరకు రీకూప్ చేసుకోలేకపోయారు, అంటే సంపాదించుకోలేకపోయారు. మొదట మీరు ఖర్చు పెట్టుకోండి, తర్వాత ప్రభుత్వం ఇస్తుంది అన్న వెన్నుపోటు వాళ్ళని ఇంకా వెంబడిస్తుంది. అంటే ప్రభుత్వం నోటితో చెప్పిన మాటలు ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంట్ కాకుంటే వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారై అప్పుల పాలై కొంతమంది సర్పంచులు ఆత్మహత్య కూడా చేసుకునే సందర్భము మనము టీవీ ఛానల్స్లో ఎన్నోసార్లు చూసాం. ఆ జ్ఞాపకాలు ఇంకా గ్రామ పంచాయతీలను వెంటాడుతూనే ఉన్నాయి. అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటేనే అంటే తీరని నష్టం అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. మీరు అదే మున్సిపల్ ఎలక్షన్స్ కంపేర్ చేస్తే ఖర్చు పెడితే ఏదో ఒక రకంగా అర్బన్ ఏరియాస్లో ఈ వార్డు మెంబర్లు కానివ్వండి, ఈ మేయర్ అభ్యర్థులు లేదా కౌన్సిలర్లు వీళ్ళు ఎలాగో అలాగో సంపాదించుకుంటారు. కానీ గ్రామంలో సంపాదించుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే ఇది పంచాయత్ రాజ్ మినిస్ట్రీ కింద వస్తుంది కనుక ఇక్కడ గ్రామం వారిగా గ్రామ పంచాయతీలు ట్యాక్స్ వసూళ్ళు నామమాత్రపుగా ఉంటాయి. గ్రామ పంచాయతీలన్నీ వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్పై డిపెండ్ అయి ఉంటాయి. ఫండ్స్ కోసము, ప్రాజెక్ట్స్ కోసము. అదే కాకుండా సెంట్రల్ ఎయిడ్ ఏమొస్తుందో అది త్రూ పంచాయతీరాజ్ మినిస్ట్రీ త్రూ వస్తుంది. అంటే చాలా ఫండ్స్ డైరెక్ట్గా వచ్చి తమ పంచాయతీలో పడ్డా ఆ పంచాయతీలో పడ్డ ఫండ్స్ని డైరెక్ట్గా సర్పంచ్, ఉప సర్పంచ్ ఉపయోగించుకునే వీలు లేదు. అంటే వితౌట్ ప్రయర్ గవర్నమెంట్ నోటిఫికేషన్ దే కెనాట్ యూజ్ సెంట్రల్ ఫండ్స్ ఆన్ దర్ ఓన్. అంటే ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ఇచ్చినా దాని కంట్రోల్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తప్పదు కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాబట్టడానికి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే సెంట్రల్ ఫండ్స్ టైంకి వస్తాయా?
కాంగ్రెస్ పాలిత రాజ్యం గనుక ఇక్కడ ఫండ్స్ టైంకి వస్తాయా? వస్తే సపోజ్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ ఆ ఫండ్స్ వేరే యూజెస్ కోసం, అంటే ఆ గ్రామానికి కాకుండా స్టేట్ ఫండింగ్ కోసం, అంటే ఉచిత పథకాల కోసం ఆ గ్రామ పంచాయత్ ఫండ్స్ యూజ్ చేసుకునే సందర్భాలు మనం వందలుగా వేలుగా చూసాం. కాబట్టి సెంట్రల్ ఇచ్చే ఫండ్స్కు ఆశపడి ఈ ఎలక్షన్స్ నిర్వహించిన ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకోని విధంగా ఎదురుగాలు వీచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఇప్పుడు ఎలక్ట్ అయిన ఇప్పుడు సర్పంచులు ఉప సర్పంచులు స్టేట్కు ధారాదత్తం చేస్తారా? అంటే వితౌట్ సర్పంచ్ పర్మిషన్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కెనాట్ టచ్ దోస్ ఫండ్స్. ఎలాగో స్టేట్ బ్యాంక్రప్ట్ కనుక తెలంగాణ సర్కారు ఈ గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇవ్వదు. పంచాయతీ ఎలక్షన్స్ గెలవడానికి సర్పంచులు ఖర్చు పెట్టుకున్న డబ్బులు అనుకున్న విధంగా సర్పంచులు మళ్ళీ సంపాదించుకోలేరు. అంటే సర్పంచ్కు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఆ సొంత డబ్బులు పక్కన పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ తాను టచ్ చేయలేడు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వదు. అంటే ఇప్పుడు గెలిచే ముందు స్టేట్ గవర్నమెంట్కి అంటే నిరాసక్తత ఉంది. అసలు ఈ పంచాయతీ ఎలక్షన్ పెడితే మన కొంప మునుగుతుంది అని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు ఇప్పుడు స్టేట్కి ఫండ్స్ అడుగుతారు. ఏమంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిచినాం మనము మన పార్టీ తరఫున, సో ఇప్పుడు ఫండ్స్ ఇవ్వండి డెవలప్మెంట్ కోసం అని అడగడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్టేట్ రన్ కావడమే చాలా కష్టం. 6 హామీలలో ఏ ఒక్క హామీ తప్ప ఏ హామీ పూర్తి చేయలేకపోతుంది కాంగ్రెస్. సో ఈ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చే అవకాశమే లేదు. ఎప్పుడు నిధులు ఇచ్చే అవకాశం లేదో తమ సొంత పార్టీ సర్పంచ్లే తిరగబడతారు. తిరగబడితే రాబోయే ఎలక్షన్స్కి వాళ్లకు ఆసక్తి ఉండదు కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి. అప్పుడు డెఫినెట్లీ దే విల్ లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్. అంటే ఇప్పుడు గెలిచిన సంబరాలు చేసుకోకున్న ముందే స్టేట్కు భయం పుట్టుకుంది, ఇన్ని గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి ఇవ్వాలి. అవేం అటానమస్ బాడీస్ కాదు, మున్సిపాలిటీస్ లాగా. ఇప్పుడు ఆ గ్రామ పంచాయతీలో రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది, ఏ బేసిస్ మీద అవుతుంది అంటే చాలా తక్కువ రిసోర్సెస్ ఉంటాయి. దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ సబ్సిడీస్ గివెన్ బై స్టేట్. స్టేట్ ఈస్ బ్యాంక్రప్ట్ అండ్ దే ఆర్ ఐయింగ్ సెంట్రల్ ఫండ్స్. సెంట్రల్ గ్రామ పంచాయతీకి ఇచ్చే ఫండ్స్ తీసుకొని ఈ ఉచిత పథకాలు నడిపిద్దాము అని ఆశతోని గ్రామ పంచాయతీ ఎలక్షన్ చేసింది. కానీ సెంట్రల్ కూడా చాలా సెంట్రల్ ఆడిట్ తర్వాత ప్రతి ఫండ్కు ఆడిట్ చేస్తాము, ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ దట్ గ్రామ పంచాయత్ ఓన్లీ అంటే ఇక పుట్టి మునిగినట్టే. బికాస్ స్టేట్ కెనాట్ స్పాన్సర్ గ్రామ పంచాయత్స్ అండ్ ఇఫ్ సెంట్రల్ గవర్నమెంట్ పుట్స్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్, then state cannot touch those funds. If state cannot touch those funds, means sarpanch and upa sarpanch can touch those funds? No, without state permission they cannot touch those funds. So this game is totally biased towards getting central funds and using it for subsidizing their state issues and state reforms. So central
funds are meant for gram development or village development. But a state thinks that it's a state subject and state has authority over that funds. So in this tussle, ఇప్పుడు ఏమవుతుందంటే సర్పంచులు గెలిచిన అభివృద్ధి చేయలేరు, తాము ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి రాబట్టలేరు. ఇది ఎలక్షన్స్ కన్నా ముందే అభ్యర్థులకు తెలుసు కనుక చాలామంది అనాసక్తితో ఉన్నారు. ఫండ్స్ లేవు, ఇప్పుడు మనం గెలిచినా మన జేబులతో మళ్ళీ గ్రామాభివృద్ధి చేయాలి తప్ప స్టేట్ ఇచ్చేది ఏం లేదు అని తెలుసుకున్న, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినా మనం ఏం చేయలేము అని తెలుసుకున్న సర్పంచులు ఇప్పుడు మీరు చూడండి 6 నెలలాగే తిరగబడతారు. అంటే ఈ గ్రామ పంచాయత్ వల్ల రిఫార్మ్స్ అభివృద్ధి పోయి పొలిటికల్ క్రైసిస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఎంత తక్కువ కాంగ్రెస్ సర్పంచులు గెలిస్తే అంత గవర్నమెంట్ మీద తక్కువ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడెక్కడ సర్పంచులు గెలిచిండ్రు, వాళ్ళకి పోయేది వచ్చేది లేదు, వచ్చేది లేదు. ఎందుకంటే గ్యారంటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్స్కి గెలిచిన విలేజెస్కి ఫండ్స్ ఇవ్వదు. దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. సో వాళ్ళకి పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు డెఫినెట్లీ ఇది పొలిటికల్ అంటే ఒక బ్యాక్ స్టాబింగ్గా భావిస్తారు. ఇన్స్పైట్ ఆఫ్ విన్నింగ్ సీట్స్ on symbol of a ruling party, after winning those seats they will not get funds because state is bankrupt. That's why many people have అంటే ఎలక్షన్కి పోటీని చేయడం అనాసక్తి ఉంది. ఎందుకంటే దే నో చిన్న చిన్న స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. అంటే గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వటం సాధ్యం కాదు అని పోటీ చేసే సర్పంచ్లకు తెలిసి కూడా కొంతమంది ధైర్యం చేశారు, కొంతమంది విడ్రా అయిపోయారు. సో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్లో తీవ్రమైన నష్టాలనే మిగులుస్తుంది. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఫండ్స్ అలొకేట్ చేయాలి అంటే తమ ఫేవరెట్ స్కీమ్స్, తమ ప్రామిస్డ్ స్కీమ్స్ అటకెక్కియాలి. అవి అటకెక్కకూడదు అంటే గ్రామ పంచాయతీలకు ఫండ్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. అంటే బేసిక్ స్కీమ్స్కే నిధులు లేకపోతే ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గ్రామ పంచాయతీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఫీడర్ ఫర్ తెలంగాణ. హౌ మచ్ కెన్ హైదరాబాద్ ఫీడ్ టు తెలంగాణ? నౌ ఇఫ్ గ్రామ పంచాయత్ వాంట్స్ దర్ ఇండివిజువల్ కోటా funds, will Hyderabad will be able to cater to that funds? ఇది పెద్ద క్వశ్చన్. ఆన్సర్ ఇస్ నో. హైదరాబాద్ డౌన్ ట్రెండ్లో ఉంది, ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ చచ్చుబడింది, ఎంప్లాయ్మెంట్ లేదు. అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయంటే ఆ బేసిక్ తీర్చడంలోనే సర్కారు విఫలమవుతుంది. కాబట్టి గ్రామ పంచాయత్కి ఫ్యూచర్లో ఫండ్స్ రాబోవు అని తెలిసినా పోటీ చేసి గెలిచి పునరాలోచనలో పడ్డ సర్పంచులు తిరగబడి కాంగ్రెస్కి తీరని నష్టం చేయడం ఖాయం. కాబట్టి ఈ ఎలక్షన్స్ వల్ల కాంగ్రెస్ ఇస్ ఎ లూజర్ అదర్ దెన్ గెటింగ్ సెంట్రల్ ఫండ్స్ విచ్ క్యాన్ బి యూజ్డ్ by the Congress government for different purpose. After using those funds, there will be a big political crisis. So we should get ready for political crisis in next 6 months to 1 year. And there is possibility that if next elections are held, definitely it will have a profound effect on the person who is fighting the MLA election in next phase, or people who are involved in panchayat stage, MPTC, ZPTC, ఇటువంటి వాళ్ళకు కూడా పెద్ద క్రైసిస్ ఇది. అంటే ఇది మామూలు విషయం కాదు. గెలవడం ఈజీ, మరి రిఫార్మ్స్ కోసము డెవలప్మెంట్ కోసం ఫండ్స్ లేకపోతే గెలిచి ఆఫీస్లో వితౌట్ వర్క్ కూర్చోవడము, హౌ దీస్ పీపుల్ విల్ మేనేజ్ అనేదే we have to wait and watch.
What I feel is between 6 months to 1 year, there will be big political crisis waiting for Congress అని నేను చెప్తూ, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అయినా state of Telangana will remain dormant or without consciousness or will remain unconscious for next 3 more years to come అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం.